Hello viewers, welcome back to my channel. First of all, thanks to everyone for watching my videos and supporting me. సో ఈ రోజు వచ్చేసి మనం తమిళనాడుకు చెందిన తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయంలో సైంటిస్టులకు సైతం అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలో ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి యునెస్కో వరల్డ్ రికార్డ్స్లలో పేరుగాంచినది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఎవరో వచ్చి మన దేశ ఘనత గురించి మనకు చెప్తే గానీ మనం మన దేశం గురించి తెలుసుకోలేకపోతున్నాం. సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆలయం గురించి చూసినట్టయితే, ఈ ఆలయాన్ని చోళరాజులు 1000 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. ఇంకా ఆలయ రహస్యాల గురించి చూసినట్టయితే, ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి నీడ అనేది ఉంటుంది, కానీ ఈ ఆలయానికి నీడ అనేది ఉండదన్నమాట. అది ఇప్పటి వరకు ఒక అంతుచిక్కని మిస్టరీలానే మిగిలిపోయింది. ఇంకొక రహస్యం గురించి చూసినట్టయితే, ఆలయం ఉన్న ఎత్తులో పైభాగాన ఉన్న గోపురం వచ్చేసి 80 టన్నులు అంటే 80,000 కేజీల బరువు ఉన్న రాయిని ఆ రోజుల్లోనే ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడే అంతపైన ఎలా పెట్టారు అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా ఆలయం బయట ఉన్న ఎంట్రన్స్ గోడల మీద అయితే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో అయితే గోడల్ని మలిచారు. ఇంకా రామాయణ పురాతన ఐతిహాసిక చిత్రాలన్నింటిని కూడా గోడల మీద అయితే మలిచారు. ఇంకా మీరు ఆలయం చుట్టూరు చూసినట్టయితే, అప్పట్లో ఒక పెద్ద పౌండ్ అంటారు కదా, చుట్టూరు కోనేరు టైప్లో అయితే ఉండేది. ఇంకా బయట గోపురాలను చూడండి మీరు, మొత్తం కేరళ యొక్క వైభవాన్ని తెలుపుతున్నట్టుగా అయితే స్ట్రక్చర్ని అయితే డిజైన్ చేశారు. ఇంకా నంది మండపానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభాన్ని చూడండి ఎంత ఆకర్షణీయంగా అయితే తయారు చేశారనేది. ఈ రకంగా మనం ఆలయ నిర్మాణ శైలిని బట్టి మనం ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం నంది మండపం దగ్గర అయితే ఉన్నాము. సో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నంది విగ్రహం అన్నమాట, ఏకశిలా నంది విగ్రహం. సో మొదటిది వచ్చేసి లేపాక్షిలో ఉన్న నంది విగ్రహం, అక్కడిది కూడా ఏకశిలా విగ్రహం అనమాట. చాలా పెద్దగా అయితే ఉంటుంది. కాసేపట్లో ఇంత పెద్ద నంది విగ్రహానికి కూడా అభిషేకం అయితే జరగబోతుంది. సో పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేశాను, సో చూస్తూ అయితే ఉండండి. ప్రస్తుతానికి మనం ఆలయం వెనక భాగాన అయితే ఉన్నాము. సో స్ట్రక్చర్ చూస్తున్నారు కదా, 4 వైపులా ఒకటే లాగా అయితే డిజైన్ అయితే చేశారనమాట. సో ఆలయం వెనకాల ఉన్న రూముల్లో అయితే హంస పల్లకి, ఇంకా నంది పల్లకి ఇట్లాగా అన్ని వెండితోనే తయారు చేయబడి అనమాట. ఇంకా గజపల్లకి అంటే ఏనుగుతో తయారు చేశారనమాట, ఇది కూడా వెండిదే, స్వామివారి ఊరేగింపు కోసం తయారు చేశారు. ఇంకా మీరు ఆలయంలో చూసినట్టయితే స్తంభాలన్నీ స్క్వేర్ షేప్లో చూడండి ఎట్లా చెక్కబడి అనేది పూర్తిగా డిఫరెన్స్గా ఉంటాయి మనం మిగతా ఆలయాలతో చూసినట్టయితే. ఇంకా ఆలయం చుట్టూరు వచ్చేసి శివుడి యొక్క నాట్య భంగిమలను చిత్రీకరించారు. అతి ఎత్తైన శిల్పాలను అయితే చెక్కారు చూడండి, గేట్ల కంటే పెద్ద పెద్ద చిత్రాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి ఆలోచించండి ఎలా చెక్కారు అనేది. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు దర్శనం టైం అయితే స్టార్ట్ అయిందనమాట. ఆలయం తలుపులు అయితే ఓపెన్ చేశారు. సో శివుడికి పాలాభిషేకం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఎత్తు విగ్రహం అనేది. ఇంత విశాలమైన శివలింగాలు, అది కూడా బ్రహ్మసూత్రం కలిగి ఉన్న లింగాలు చూడడం అనేది చాలా అరుదనమాట. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి పుష్పాలంకరణ అయితే చేశారు. తరువాత ఎదురుగా ఉన్న నందీశ్వరునికి కూడా పంచగవ్యాలతో అయితే అభిషేకం అయితే చేశారు. ఇది దుర్లభ దర్శనం అన్నమాట, అందరికీ దొరకదు తొందరగా, సో దర్శించుకోండి. సో నందీశ్వరుని అభిషేకం తర్వాత స్వామివారిని ఊరేగింపు కోసం బయటికి అయితే తీసుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మన బృహదీశ్వర ఆలయం యొక్క పూర్తి వీడియో. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.